నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రాజ్యసభ ఎన్నికలకు ముందు గుజరాత్ లో కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా గత 24 గంటల్లో 127 మందికి కరోనా పాజిటివ్ 6 మృతి నదీ జలాలపై కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం ఏపీ తెలంగాణ 66% 34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని స్పష్టం నెహ్రూ జువాలజికల్ పార్కులో ఆన్లైన్ సేవలు అరణ్య భవన్లో టికెట్ బుకింగ్ ను ప్రారంభించనున్న మంత్రి అల్లోలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ కృష్ణభాస్కర్ విస్తృత పర్యటన గ్రామాలను సంపూర్ణ పారిశుద్ధ్య పల్లెలుగా తీర్చిదిద్దాలని ఆదేశాలు వనపర్తి జిల్లా రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాణ్యత ప్రమాణాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్న రాజాల యుగేందర్ గౌడ్ ఇక డీటెయిల్స్ చూస్తే రాజ్యసభ ఎన్నికలకు ముందు గుజరాత్లో కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల రాజీనామా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది కార్జాన్ ఎమ్మెల్యే అక్షయ్ పాటిల్ కప్రడా ఎమ్మెల్యే జీతా చౌదరి రాజీనామా లేఖలు సమర్పించినట్లు అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది తెలిపారు ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని మరొకరు కూడా అదే దారిలో ఉన్నట్లు తెలుస్తోందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు కరోనాతో అల్లకల్లోలంగా మారిన రాష్ట్రంలో ఆరోగ్యం మౌలిక సదుపాయాలు ప్రజలకు సాయం అందించడంలో దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలుపై దృష్టి సారిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ సతవ్ ఆరోపించారు अक्षय भाई पटेल माननीय अक्षय भाई पटेल ने रेजिग्नेशन दिया है उसको मंजूर किया है और कपराड़ा के माननीय धारासभ्य श्री जीतू भाई चौधरी उन्होंने भी ये रेजिग्नेशन मेरे पास आए दो विधायकों ने इस्तीफा दिया है कौन है और हमारे गुजरात विधानसभा के दो माननीय विधायकों ने कल शाम को रेजिग्नेशन वॉलंटरीली दिया है अपनी खुशी से दिया है उसकी मैंने तहकीकात की है उनसे पृच्छा की है कोई दबान उनके ऊपर नहीं है कोई धमकी नहीं है कोई लालच तो नहीं है उन्होंने राजी खुशी से ये बातें ये रेजिग्नेशन दिया है मेरे को मैंने उसे मंजूर किया है करजन विधानसभा के अक्षय भाई पटेल माननीय अक्षय भाई पटेल ने रेजिग्नेशन दिया है उसको मंजूर किया है और कपराड़ा के माननीय धारासभ्य श्री जीतू भाई चौधरी उन्होंने भी ये रेजिग्नेशन मेरे पास आए और अपनी खुशी से स्वखुशी से रेजिग्नेशन दिया है वो भी मैंने मंजूर किया है तो ये दो धारासभ्य जो हैं हमारे गुजरात विधानसभा के वो अब धारासभ्य नहीं रहे ఇక కరోనా మహమ్మారి తెలంగాణలో మృత్యు గంటికలు మోగిస్తోంది గత 24 గంటల్లో కరోనాతో 6 మరణించారు దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 105కి పెరిగింది కొత్తగా మరో 127 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది జీహెచ్ఎంసీలో 110 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడి కాగా ఆదిలాబాద్లో 7 రంగారెడ్డి 6 మేడ్చల్ 2 సంగారెడ్డి 1 ఖమ్మం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3147 కాగా ఇప్పటి వరకు 1587 మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం 1455 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశంపై తలెత్తిన వివాదాలను చర్చించేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశమైంది హైదరాబాద్లోని జలసౌధలో సుదీర్ఘ సమయం పాటు ఈ భేటీ సాగింది దీనిపై కృష్ణా బోర్డు కీలక నిర్ణయం వెలువరించింది భేటీ అనంతరం బోర్డు చైర్మన్ పరమేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఏపీ తెలంగాణ 66% 34 నిష్పత్తిలో కృష్ణా
జలాలు వాడుకోవాలని సూచించినట్లు తెలిపారు. శ్రీశైలం నుంచి 50% 50 నిష్పత్తిలో విద్యుత్ ఉత్పత్తికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. గతంలోనూ అదే నిష్పత్తి అమల్లో ఉండేదని తెలిపారు. ఇక రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజా శ్రీష మున్సిపల్ పనులను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్స్, చైర్మన్ సమక్షంలో మున్సిపల్ నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈరోజు ఇప్పుడు మన ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ 1 నుంచి 8 జూన్ ఇప్పుడు జరుగుతూ ఉంది అన్ని మున్సిపాలిటీస్లో, అన్ని గ్రామ పంచాయత్స్లో. మన పట్నం ప్రగతి ఫస్ట్ పట్నం ప్రగతి ఆల్రెడీ అప్పుడు స్టార్ట్ అయింది ఫిబ్రవరిలో. తర్వాత మనం ఇప్పుడు సెకండ్ పట్నం ప్రగతిలో కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ కూడా టేకప్ చేయడం జరిగింది. దీనికి రివ్యూ కోసం ఇప్పుడు నేను ఇక్కడ కమిషనర్ గారు, చైర్మన్ గారు, కౌన్సిలర్స్తో సహా ఇప్పుడు రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అందోల్ మున్సిపాలిటీ సంబంధించిన కొద్దిగా రెవెన్యూస్ ఇష్యూ ఉన్నాయి, వాటికి కూడా మనం ఎట్లా ఇప్పుడు పెంచాలి, ఇది కూడా కొద్దిగా డిస్కషన్ కూడా చేయడం జరిగింది. మనం అన్అసెస్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయో కొద్దిగా, తర్వాత కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉంది, ఆ కన్స్ట్రక్షన్స్ కూడా మనం ఖచ్చితంగా అసెస్మెంట్స్లో తీసుకొని రావాలి. తర్వాత మనం అండర్ అసెస్ ప్రాపర్టీస్లో అంటే మనం ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్స్ ఇప్పుడు కమర్షియల్ కావచ్చు, కానీ కొన్ని ఆ అసెస్మెంట్స్కి మనం రెసిడెన్షియల్లో ఎప్పటివరకు కలెక్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్లో మొత్తం పూర్తి స్థాయిలో మనం అండర్ అసెస్మెంట్స్కి కలెక్ట్ చేసిన తర్వాత కొత్త కన్స్ట్రక్షన్స్కి కూడా మనం అసెస్మెంట్స్లో తీసుకొని వచ్చిన తర్వాత మనం డిఎంఏ సార్కి అది కూడా లెటర్ పెట్టేస్తున్నాం, అది కూడా మన అసెస్మెంట్స్లో వస్తుంది. ఇలాంటి మనం ఇంకా కూడా వర్క్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా, రైతు బజార్ కూడా ఆల్రెడీ పూర్తిగా అయింది. పబ్లిక్ టాయిలెట్స్ కూడా టేకప్ చేస్తూ ఉన్నారు, మన కమిషనర్ గారు, చైర్మన్ గారు ఆల్రెడీ టేకప్ చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా మన ఎలక్ట్రిసిటీ సేవింగ్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా ఇక్కడ కొద్దిగా చాలా ఎక్కువ వస్తుంది, వాటికి కూడా కొద్దిగా రివ్యూ తీసుకోవడం జరిగింది. ఇలాంటి మనం సేవింగ్స్ ప్రకారం అండ్ ఆదాయం పెంచడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, దీనికి రివ్యూ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. మనం ఇక్కడ పట్నం ప్రగతి గ్రాంట్స్, గవర్నమెంట్ ప్రతి నెల పట్నం ప్రగతి గ్రాంట్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంది. దీనికి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ప్రొక్యూర్మెంట్ కమిటీ కూడా ఆల్రెడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌన్సిల్ నుంచి అప్రూవల్ అయిన తర్వాత మనం ఈ చాలా వరకు వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్కి మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ కమిటీ ద్వారా మనం ఈజీగా అప్రూవల్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ప్రాసెస్ వారీగా అది కూడా చాలా వర్క్స్ మనం ఇక్కడ అందోల్ మున్సిపాలిటీలో కూడా టేకప్ చేసుకోవచ్చు. దీనికి ఆల్రెడీ మన కమిషనర్ గారు, చైర్మన్ గారు ఆల్రెడీ అది సమాచారం ఉంది, సలహా కూడా ఉంది. ఇంకా కూడా మనం అందరూ కలిసి ఒక టీం వర్క్ లాగా ఖచ్చితంగా ఇప్పుడు టేకప్ చేస్తున్నాం. ఇంకోటి మన ఇప్పుడు డిస్ట్రిక్ట్లో కొన్ని కరోనా కేసెస్ కూడా మొన్న వచ్చినాయి. జోగిపేటలో కూడా, అక్కడ తాళేల్మా విలేజ్లో కూడా ఒకటి కరోనా కేసు వచ్చినాయి. సో దీనికి మనం ఇప్పుడు జిల్లా ప్రశాసన తరఫు నుంచి అందరికీ అదే రిక్వెస్ట్ ఉంది, మీరు ఖచ్చితంగా ఈ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, అందరూ మాస్క్ వేయాలి. మాస్క్ వేస్తే మనం ఇప్పుడు అన్ని లాక్డౌన్ కూడా ఓపెన్ అయింది, ఓన్లీ 9 to 5. ఇప్పుడు కంటైన్మెంట్ జోన్స్ కాకుండా అన్ని ప్లేసెస్లో 9 to 5 ఇది మాత్రమే లాక్డౌన్ ఉంది. ఇంకా మీరు అందరూ బయట కూడా వస్తున్నారు, పనికి కూడా వెళ్తున్నారు, కానీ అందరూ అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, మాస్క్ ఖచ్చితంగా వేయాలి. ఇలాంటి మనం ప్రికాషన్స్ తీసుకుంటే మనం మామూలుగా వర్క్స్ ఏమున్నాయో అది ఖచ్చితంగా టేకప్ చేస్తున్నాం. అందోల్ మున్సిపాలిటీలో కూడా పట్నం ప్రగతి వర్క్స్కి ఇంకా కూడా ప్రోగ్రెస్లో మనం కమిషనర్ గారు, చైర్మన్ గారు అందరూ వార్డ్ కౌన్సిల్తో సహా ఇంకా కూడా మనం టేకప్ చేస్తున్నాం, అది నేను కోరుతాను. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ నియంత్రిత పంటలు వేయాలని, పంటలు మార్పిడి వల్ల రైతులకు అధిక లాభం చేకూరుతుందని అన్నారు. మొన్ననే ఘనంగా మనం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, 7వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను తన కన్నా బిడ్డల వల్ల చూసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి ఒక తండ్రి వలె ప్రజలను పరిపాలిస్తున్న క్రమంలో అభివృద్ధి అనేది ఒకవైపు, సంక్షేమం అనేది ఒకవైపు, రెండు కూడా సమాంతరంగా రాష్ట్రంలో పరుగులు పెడుతున్న క్రమంలో మన నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇవాళ అభివృద్ధి అయితేంది, సంక్షేమం అయితేంది. ఇవాళ రాష్ట్రంలోనే 109, 119 నియోజకవర్గాల్లో తెలంగాణలోనే సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న దానిలో అగ్రగామిలో నిలిచింది. ఇవాళ సిరిసిల్ల ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది, సిరిసిల్ల పట్టణం అయితేంది, సిరిసిల్లలో ఉన్న ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కొత్తగా ఏర్పడిన తంగేపల్లి మండలాలు అయితే ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో ప్రజలందరూ కూడా చూస్తుండ్రు, అనుభవిస్తుండ్రు.
ఇవాళ ప్రతిపక్షాలు ఏ విధంగా మాట్లాడినా కూడా వాళ్ళ ఉనికి కోసం మాట్లాడిన సందర్భంలో ప్రజలందరికీ కూడా అన్ని విషయాలు తెలుసు. ఇక్కడ 2 విషయాలు ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేయడం 2 ముఖ్యమైన విషయాలు. ఒకటి, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నియంత్రిత వ్యవసాయ విధానం ప్రవేశపెట్టింది, సమగ్ర వ్యవసాయ విధానం. దీని మీద రైతులు దయచేసి కూడా ఇప్పటికే అన్ని గ్రామాల్లో అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారులు మీటింగ్ పెట్టిండ్రు. కొన్ని గ్రామాల్లో మా ప్రజాప్రతినిధులు మేము కూడా పాల్గొన్నాం. దయచేసి రైతులు ఎవరు కూడా దీన్ని ఇంకేదో కొత్తది అని ఎవరు కూడా అపోహలు మీరు ముందు మానండి. ఎవరు కూడా అధైర్యపడద్దు. ఏదో ఇలా మనం తెలియంది కాదు, కొత్తది ముఖ్యమంత్రి గారు ఏదో కొత్తది చేయమంటున్నారు, ఎవరు కూడా భయపడరు కానీ నారాజు కానీ కావద్దు. ఇలా ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇస్తుండ్రు, రైతు బంధు ఇస్తుండ్రు, రైతు బీమా ఇస్తుండ్రు. ఇవాళ అట్లనే సమగ్ర వ్యవసాయ విధానం అంటే ఒక పద్ధతితో చేసుకుందాం. పండించిన పంటను మంచి ధరకు అమ్ముకోవాలి. రైతు 6 కాలం పండించి తెలందాక పొద్దుందాకా శ్రమ కొర్చి పండించినప్పుడు అమ్ముకునేటప్పుడు రైతు అంతే గౌరవంగా తను పండించిన పంటను అమ్ముకోవాలనే ఒకే ఒక విధానంతో ముఖ్యమంత్రి గారు ఇలా సమగ్ర వ్యవసాయ విధానాన్ని కనిపెట్టింది. భారతదేశంలోనే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలే. ఇవాళ మనం చూస్తున్నాం, టమాటాలు అమ్ముకున్నప్పుడు ఓసారి 50 పైసలకు రూపాయి కిలో ఉంటుంది, ఓసారి 50 రూపాయల కిలో అవుతుంది. ఇలా ఉల్లిగడ్డ చూస్తాం, ఓసారి రూపాయి కిలో ఉంటే ఓసారి 100 పోయిన క్రమం. ఇట్లా మన రైతులందరూ కూడా గౌరవంగా ఉండాలి, పండించిన పంటకు గిట్టుబాటు ధర అమ్ముకోవాలని ముఖ్యమంత్రి గారు ఒక కొత్త విధానాన్ని, ఒక నూతన ఒరవడిని సృష్టించి రైతులకు మేలు చేసే విధానం తప్ప ఇలాంటి రైతులు ఇబ్బంది పడాలి, రైతును బాధ పెట్టాలని ఉండదు. రైతును ఎప్పుడు రాజు చేయాలనే ముఖ్యమంత్రి సంకల్పం, గొప్ప సంకల్పం. ఇవాళ ఆ సంకల్పమే ముఖ్యమంత్రి గారి యొక్క దైవబలం. ఆ సంకల్పమే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ సంకల్పమే రేపు రైతులకు నీళ్ళు వస్తున్నాయి. ఆ ముఖ్యమంత్రి గారు రైతు మీద ఉన్న ప్రేమతోటి ఇవాళ ఎండాకాలంలో చెరువు నిండుతున్నాయి. మన మండలానికి కూడా మొన్న నీళ్ళు వచ్చి మనం అందరం చూసినాం. ఇక నెహ్రూ జువాలజికల్ పార్క్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అరణ్య భవన్లో ప్రారంభించారు. లాక్డౌన్ నేపథ్యంలో సెంట్రల్ జూ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తర్వాత ఆన్లైన్ టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. तनु तनु पड़न ना पड़ आपको पहले आप ही इसमें लगाना है. ओके पास पर आना जब मैं आधे घंटे बाद देना. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలను సంపూర్ణ పారిశుద్ధ్య పల్లెలుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆయన సూచించారు. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అరుణతో కలిసి విస్తృతంగా పర్యటించారు. గ్రామాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం పనులు పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ పనులను పరిశీలించిన ఆయన
ప్లాంటేషన్లో అక్కడక్కడ మొక్కలు ఎండిపోయాయని వాటి స్థానంలో కొత్తగా మొక్కలను వెంటనే నాటాలని సూచించారు. గ్రామ ప్రవేశ మార్గంలో పారిశుద్ధ్య లేమిని గుర్తించి కలెక్టర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ మరియు రెవెన్యూ ప్లాంటేషన్ దాంతో సహా వైకుంఠధామం డంప్ యార్డ్ ఇక్కడ నర్సరీ కూడా చూడడం జరిగింది. నర్సరీలో మాత్రం గమనార్హంగా మంచి పని జరిగింది. అయితే మనకి వైకుంఠధామం కూడా దాంతోపాటు డంప్ యార్డ్ కూడా మరో 15 నుంచి 20 రోజుల్లో కంప్లీట్ చేయడానికి పూర్తి ఎత్తున రెడీగా ఉండగా ఆదేశించడం జరిగింది. రానున్న కాలంలో కూడా ముఖ్యంగా ఈ 8వ తారీఖు మన పారిశుద్ధ్య కార్యక్రమం మనకి ప్రథమయ్యే లోపల కూడా మంచి రోజు మళ్ళీ డిఫరెన్స్ కూడా వస్తుంది పూర్తి నమ్మకంతో. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు 3వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈరోజు ఇల్లంతకుంట మండలంలో పలు గ్రామాలలో సందర్శించడం జరిగింది. అందులో రైకన్పేట ఇప్పుడు కూడా చూడడం జరిగింది. నర్సరీ కానీ ఈ వైకుంఠధామాలు ఏదైతున్నాయో డంపింగ్ యార్డులు పూర్తి స్థాయిలో గౌరవ మంత్రి కేటీఆర్ గారు కూడా మొన్న వారి పిలుపు మేరకు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి ఈ కార్యక్రమానికి మా వైస్ చైర్మన్ సిద్ధం వేణు గారు, అలాగే ఎంపీపీ గౌరవ ఎంపీపీ గారు, ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, గౌరవ కలెక్టర్ గారికి, అలాగే అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏంటంటే పల్లె ప్రగతి కార్యక్రమం అంటే రానున్న వారం రోజుల్లో సీజనల్ వర్షాలు పడతాయి కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మన పల్లె ప్రగతిలో పారిశుద్ధ్యము పరిశుభ్రత అంటే ఇంటి వాతావరణంలో కూడా పరిశుభ్రతతో ఉన్నప్పుడే మనము సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ గౌరవ సర్పంచ్కి కానీ సెక్రటరీకి కానీ అందరికీ సహకరించి ఇందాక చెట్లు పెడితే పీకేయడం అని అంటున్నారు. వాళ్ళ ఇంటి ముంగట చెట్లు పెడితే కూడా వారికి పీకేస్తే వారి బాధ్యత అని ఫైన్ వేయడం కూడా జరుగుతుందని చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చెట్లు మనకు రానున్న కాలంలో ఆక్సిజన్ కానీ వర్షాలు కానీ అన్ని విధాలా సహకరించి చెట్లు ఉంటేనే మనము మంచిగా బాగుపడతాం. కాబట్టి అలాగే చెట్లు పెంచుకోవాలి. నర్సరీలో కూడా వాళ్ళు ఇంటికి 5 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ చెట్లను కూడా పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ కరోనా మహమ్మారి కూడా మనను పీడించుతుంది కాబట్టి అన్ని వ్యాధుల నుండి బయటపడాలంటే మనకు చెట్లు ఉండాలి, ఆక్సిజన్ కావాలి. కాబట్టి ప్రజలు కూడా దీనికి సహకరించి చెట్లను కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే గ్రామాలలో శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో కేంద్రంలో 6 కోట్ల నిధులతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత లేదని, ఇంజనీర్ అందుబాటులో లేడని అన్నారు. సరైన పర్యవేక్షణ లేకుండానే పనులు జరుగుతున్నాయని, దీనిపై కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి రోడ్డు విస్తరణ పనులను ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో కలిసి పరిశీలించడం జరిగింది. మళ్ళీ ఈరోజు పరిశీలిస్తే అనేక విషయాలు ఈరోజు మా దృష్టికి రావడం జరిగింది. మరి దాదాపు అంటే ఒక 4.5 కోట్లు మంజూరైనాయి. 1.5 కోట్లు ఈ యొక్క డివైడర్ కానీ, 3 కోట్ల రూపాయలు ఈ యొక్క విస్తరణకు కానీ, మళ్ళీ అంతా కూడా ఈరోజు నాసిరకంగానే ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఉన్న లేబర్ని ప్రశ్నిస్తే ఎంత సిమెంట్ కలుపుతున్నారు, ఎంత ఇసుక కలుపుతున్నారంటే 30 గంపలు డస్ట్తో పాటు 5 గంపలు ఇసుక, ఒక సిమెంట్కు అన్ని కలుపుతామని చెప్తా ఉన్నారు. మరి ఇంజనీరింగ్కి ఫోన్ చేస్తేనేమో భాస్కర్ గారికి, ఏఈ గారికి, ఆయన నాకు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, నేను ఈరోజు ఆత్మకూరులో ఉన్నాను, ఏమనంటే నాకు అక్కడ కరెక్టే చెప్తున్నారు, 6 గంపలకు ఇసుకకు ఒక సిమెంట్ గంప కలపాలని ఆయన చెప్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళకు వాళ్ళకు పొంతన లేదు. మళ్ళీ సైట్ ఇంజనీరింగ్కి ఫోన్ చేస్తేనేమో నేను లేను, పనిష్ పెట్టిపోతున్నానని ఆయన చెప్తా ఉన్నారు. మళ్ళీ దీనికి జవాబుదారీ ఎవరు? ఏమనంటే అంత ఇన్ఛార్జ్ల పాలన కొనసాగిస్తున్నారు. ఇక్కడ కమిషనర్ గారేమో నాకు తెలియదు, అంత సెక్షన్లు ఆయన ఏఈ లేరు కాబట్టి ఆయన వచ్చినాక మీకు సంబంధిత వివరాలు ఇస్తారని సార్ చెప్తా ఉన్నారు. మళ్ళీ ఆయన ఏమో ఆత్మకూరులో ఉన్నారు. అంటే ఇక్కడ జవాబుదారీ లేని పాలన ఉంది. ఒక ఇన్ఛార్జ్ల పేరుతో ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు. మరి ఈరోజు ఇక్కడ ఇది కాంట్రాక్ట్ ఎవరంటే ఎస్బీ ఇన్ఫ్రాకు వచ్చానంట. మళ్ళీ దీనికి టెండర్ వేసానరా, పేపర్ నోటిఫికేషన్ ఇచ్చానరా,
అంటే కూడా అంత లోపాయికారిక ఈరోజు అధికార ప్రభుత్వం ఈరోజు చేసిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ డస్ట్ కలుపుతా ఉన్నారు. డస్ట్ ఎప్పుడు కలపాలి? ఇసుక అందుబాటులో లేనప్పుడు ఈ యొక్క డస్ట్ వాడాలి. కానీ ఈరోజు ఇసుక పుష్కలంగా ఉంది. ఇదే సరళసాగర్లో ఈరోజు అక్రమంగా ఈరోజు ఇసుకను కొట్టే పరిస్థితి మన ఎమ్మెల్యే గారు తీసుకుపోతా ఉన్నారు. మరి ఈ యొక్క అధికార పార్టీ నాయకుల ఆగడాలకు ఈరోజు అంతు లేకుండా పోయింది. అంటే ప్రజాధనం ఈరోజు ఇక్కడ అంతా ఈరోజు మున్సిపాలిటీకి వచ్చిన నిధులు కూడా మళ్ళీ కూడా తిరిగి ట్యాక్స్ రూపంలో ప్రజలు చెల్లించాలి. మరి ఈరోజు ప్రజలు చెల్లించే ట్యాక్స్కి ఈరోజు ఏదో మీరు ఫ్రీగా వచ్చినట్లు పుక్కటిగా ఏదో అభివృద్ధి చేసినట్లు ఈరోజు అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, నాణ్యత లోపించింది. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి రావాలి. ఇందాకనే మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఫోన్లో. ఖచ్చితంగా ఆమెకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఇక్కడ వచ్చి పనులు పరిశీలించి ఈ యొక్క నాణ్యతగా పనులు జరిగేటట్టు చూడాలి. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పైడిపల్లి పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పత్తి మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఎంపీపీ జనగామ శరత్ రావు కరోనా వ్యాధిని అరికట్టడానికి తన సొంత డబ్బులతో మంత్రి కేటీఆర్ ఫోటో చిత్రీకరించి తయారు చేసిన 5,000 మాస్కులు మండలంలోని అన్ని గ్రామాల ఉపాధి కూలీలకు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని బాధ నుండి కాపాడుకునే వరకు మన మాస్కులు మన మండల ఎంపీపీ గారు రంగాం చరిత్రరావు గారు, మరి మా ఒక్కల గ్రామ ఉపాధి హామీ కూలీలకు దాదాపు 400 మందికి మాస్కులు ఇవ్వడం జరిగింది. దీని వారిని ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా గ్రామ ఎంపీటీసీ బాలకృష్ణ గారు, మళ్ళీ మన టీఆర్ఎస్ గీత శంకర్ గారు, టీఆర్ఎస్ నాయకులు పరశురాములు గారు, విశ్వనాథం గారు, మరి చెక్కపల్లి రాజు, రమేష్, వారి దేవరాజు, మరి ఇంకా మా గ్రామ సెక్రటరీ మరి సురభి రాజు, మరి మొత్తం గ్రామ పెద్దలు, మరి టీఆర్ఎస్ గారు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా ఒక మన రాష్ట్రం, మన దేశం కాదు, యావత్ ప్రపంచాన్నే ఒక దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. యావత్ మానవ సమాజాన్నే ఇబ్బందికి గురి చేస్తున్న వ్యాధి కరోనా వ్యాధి. కాబట్టి ఇది మనం లాక్డౌన్ ఎత్తేసినంత మాత్రాన ఇవాళ ఈ వ్యాధి ఎక్కడికి పోలే, ఇంకా వ్యాధి రోజు రోజు ఎక్కువైతుంది. దీనికి మనం స్వీయ నియంత్రణ పాటించాలి. ఇప్పుడు రోజు బంద్ ఉంటే నడవదు. కాబట్టి ఇలా ప్రభుత్వం కొన్ని సడలించి ఇలా ఉపాధి హామీ, ఎందుకంటే మనిషి 2 నెలలు 3 నెలలు పని చేసుకోలేకుంటే తినలేడు. కాబట్టి ఇలా ప్రభుత్వం కొన్ని ఇచ్చింది. కాబట్టి ఆ సడలింపును మనం ఆసరగా తీసుకోవద్దు. దయచేసి మనం పని చేసుకోవాలి, వ్యవసాయ పనులు చేసుకోవాలి, మన సొంత పనులు చేసుకోవాలి తప్ప అనవసరంగా బయటకు పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం 10 మంది గుమిగూడొద్దు. ఇప్పటికి కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనది మనం బ్రతికించుకోవడం కాకుండా పక్కవారిని కూడా కాపాడుతాం. ఇక జోగులాంబ గద్వాల జిల్లా తరూర్ మండలం ఉప్పెరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం గౌసియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నాకు కూర్చున్నారు. గత సంవత్సరం అక్టోబర్ నెల నుండి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. అక్టోబర్ మాసంలో 5 రోజులు గైహాజరైన సందర్భాలు లిఖితపూర్వకంగా అందజేసిన నెల జీతం నిలుపుదల చేయటం పట్ల తాను దీక్షకు కూర్చున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వం ద్వారా అన్ని కార్యక్రమాలకు హాజరై చిత్తశుద్ధితో పనిచేశానని, తనకు రావాల్సిన వేతనం వెంటనే అందజేయాలని, అంతవరకు దీక్ష విరమించేది లేదని ఆమె తెలిపారు. సంఘాల సబ్ సెంటర్ కింద డిప్యుటేషన్ మీద వచ్చాను నేను. అయితే నా అక్టోబర్ 2019 జీతం నెల జీతం నాకు ఇంతవరకు వేసలేరు. అందుకోసమని నేను ధర్నా కూర్చున్నాను.
అక్టోబర్ నెలలో నేను 17, 18, 19 3 డేస్ మా బంధువులు చనిపోయినారని నేను డ్యూటీ డాక్టర్ని పర్మిషన్ అడిగి సార్కి చెప్పాను. అయితే సార్ ఏమన్నారు, నా పరిధిలో లేదమ్మా 3 డేస్ అంటే శ్రవంతి మేడం ఆమె DDO ఇక్కడ, ఆమెకు చెప్పండి ఓ మాట అంటే సరే అని నేను కాల్ చేశాను. ఆమె లిఫ్ట్ చేయలేదు. నేను మా బంధువులు చనిపోయిన హడావుడిలో నేను వెళ్ళిపోయాను. అయినా డ్యూటీ డాక్టర్ 4th డే వచ్చి నేను డ్యూటీ చేసుకున్నాను. ఆ అక్టోబర్ నెల జీతం నాకు పడలేదు. ఎందుకు పడలేదని మేడంని అడిగితే, నువ్వు డ్యూటీకి రాలేదు కదమ్మా అని మెమో ఇచ్చింది. నాకు రాలేదు కదా అని మెమో ఇచ్చింది. అయినా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆ ఎక్స్ప్లెనేషన్కి ఆమె సాటిస్ఫై కాలేదని మళ్ళీ ఇంకో మెమో ఇచ్చారు. ఆ మెమో కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. తర్వాత అయినా కానీ నాకు అక్టోబర్ నెల జీతం పడలేదు. మళ్ళీ నేను DMHO మేడంని కలిశాను. ఆ మేడం కూడా విన్నవించుకున్నాను. మేడం కూడా సరే అమ్మ నేను చూస్తాను అని అన్నారు. మేడంతో మాట్లాడారు. మరి ఇంతవరకు అయితే అక్టోబర్ నెల జీతం రాలేదు నాకు. 2019 అక్టోబర్ నెల జీతం నాకు ఇవ్వనందుకు నేను ధర్నా కూర్చోవాల్సి వచ్చింది. నా అక్టోబర్ నెల జీతం మొత్తం వేసేంత వరకు నేను నిరసనగా ఉప్పేరు PSC ముందు కూర్చున్నాను. నేను నా జీతం వేసేంత వరకు నేను ఇక్కడనే కూర్చుంటాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజ్యసభ ఎన్నికలకు ముందు గుజరాత్లో కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ, 2 ఎమ్మెల్యేలు రాజీనామా. తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా, గత 24 గంటల్లో 127 మందికి కరోనా పాజిటివ్, 6 మృతి. నదీ జలాలపై కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం, ఏపీ, తెలంగాణ 66% 34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని స్పష్టం. నెహ్రూ జువాలజికల్ పార్కులో ఆన్లైన్ సేవలు, అరణ్య భవన్లో టికెట్ బుకింగ్ను ప్రారంభించనున్న మంత్రి అల్లోలా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ కృష్ణభాస్కర్ విస్తృత పర్యటన, గ్రామాలను సంపూర్ణ పారిశుద్ధ్య పల్లెలుగా తీర్చిదిద్దాలని ఆదేశాలు. వనపర్తి జిల్లా రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాణ్యత ప్రమాణాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్న రాజాల యుగేందర్ గౌడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.